మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. మూసీ కాదు, ముందు మీ బుర్రలను ప్రక్షాళన చేసుకోండి అన్నారు. రేవంత్ రెడ్డి పాలన అగమ్య గోచరంగా ఉందని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో మంచినీళ్లు తెచ్చిందెవరని ప్రశ్నించారు. మాట్లాడే ముందు సోయితో ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. మానసిక స్థాయి సురేఖ గారి మాటలు గత వారం రోజులుగా చూస్తూ ఉన్నాం. వారి మానసిక స్థితి విషయంలో అనుమానం వచ్చే విధంగా ఉన్నాయి ఆ మాటలన్నీ కూడా. ఒక మంత్రిగా అటువంటి మాటలు మాట్లాడతారు అని చెప్పి ఎవరు కూడా ఊహించారు. బహుశా అయితే ఆమెకు మంత్రి స్థాయి లేకుండా పెద్ద పదవి వచ్చిందని అనుకోవాలి, లేదా ఆమె మానసిక స్థాయి విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ మొత్తం ఎపిసోడ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు అసలు కేటీఆర్ అనబడే నాయకుడు ఈ ఎపిసోడ్లో ఎక్కడ కూడా లేడు. వాస్తవానికి కేటీఆర్ గారు బహుశా ఈ 3-4 నెలల్లో ఎప్పుడు కూడా కొండా సురేఖ గారి పేరు ఉచ్చరించినట్టు కూడా నేను ఇక్కడ వినలే. ఆమె పేరు కూడా ఎన్నడూ ఉచ్చరించలేదు. దాంట్లో మీరు వారి మీద ఎందుకు మాట్లాడుతుందో ఆమె చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ప్రజలకు ఆశ్చర్యంగా ఉంది. సోషల్ మీడియాలో ఏదో ఆకతాయిలు ఏదో పోస్ట్ పెట్టినరు అని అంటే, సోషల్ మీడియాలో ఆకతాయిలు పోస్ట్ పెట్టడం అనేది మనం సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత గత 10-12 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఆ రకంగా మా మీద కూడా ఎన్నో పెట్టారు. మా నాయకులు కొన్నిటి మీద చర్యలు తీసుకోగలిగిన కాడ తీసుకున్నారు, లేదు తీసుకోలేని కాడ తీసుకోలేదు. అయినా మాకు అక్కర లేకపోయినప్పటికీ కూడా మా హరీష్ రావు గారు స్పందించిండు, సరే ఎందుకు కాదు అని చెప్పి అయిపోయింది మా పార్టీ నుంచి. కానీ ఇది స్పష్టంగా కొండా సురేఖ గారిది కాదు, ఇది వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇటువంటి భాష వాడటం, ఈ రకంగా కుటుంబాన్ని నాశనం చేయడం అనే దుర్మార్గమైన పని తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేదు. కేవలం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మాత్రమే ప్రారంభమైంది. అంతకుముందు ఇటువంటి పదజాలను ఇప్పుడు కూడా చూడలేదు మనం ఎన్నడూ కూడా. పక్క రాష్ట్రాల్లో జరుగుతుంటే కూడా మనం బాధపడే వాళ్ళం, అరే అట్లాంటి జరగకుండా ఉండాల్సి ఉండే, మొత్తం రాజకీయ నాయకత్వం యొక్క గౌరవం తగ్గించే పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు అని మనం భావించినాం. కానీ వాళ్ళ అది తెలంగాణకి రావడం అనేది మన దురదృష్టం. ముఖ్యంగా హామీల విషయంలో విఫలం. కావాలను మీడియా రంగంలో సంచలనం సృష్టిస్తున్న 33 ఆర్టీడీ న్యూస్ ఛానల్ కు తెలుగు రాష్ట్రాల్లో బ్యూరో, స్టాఫ్ రిపోర్టర్లు, డివిజన్ రిపోర్టర్లు, మండలాల రిపోర్టర్లు, స్టింకర్లు, యాడ్ మేనేజర్లు కావాలను. ఆసక్తి కలవారు సంప్రదించండి 9493075115.